వీరభద్ర! ఏమాజ్ఞ మహారుద్ర? వీరభద్ర, నీవు శివగణాలను వెంట పెట్టుకెళ్ళు. ఆ తారకాసురుడికి ఎలాంటి శిక్ష విధించాలంటే ఇక వాడు ఋషులపైన ఇతర నిర్దోషులపైన తన అత్యాచారాలను మానివేయాలి. కానీ జాగ్రత్త, వాణ్ణి వధించబోకు, కేవలం వాణ్ణి శిక్షించు. వెళ్ళు. అలాగే చేస్తాను భూతనాథ. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ. జయ మహారుద్ర. జయ మహారుద్ర. జయ మహారుద్ర. హర హర మహాదేవ్. ఋషులపై మునులపై అత్యాచారాలు చేసే దుష్టుడా, తారకాసురా, నేను నీ పాలిట యముణ్ణి. నిన్నే నేను పంపిస్తాను యమలోకానికి. దాడి చెయ్యండి. హర హర మహారుద్ర. మాయావి, నేనిప్పుడే నీ అంతు చూస్తాను. జాగ్రత్త, వాణ్ణి కేవలం శిక్షించు, చంపవద్దు. మహారుద్రుని ఆజ్ఞానుసారం
నేను నిన్ను ప్రాణాలతో వదిలాను. పో, పారిపో. తారకాసురుడి అహంకారాన్ని మట్టుపెట్టిన వీరభద్రుడు అతన్ని హిమాలయ రాజ్యం పొలిమేరలు దాటేటట్టు వెళ్ళగొట్టాడు. ప్రజలందరూ ఈ సంతోష వార్త విని ఆనందించారు. జయ విజయులు ఈ శుభ సమాచారం విని ఆనందం పట్టలేకపోయారు. అరే ఏమైంది మీ ఇద్దరికి? మాకేమవుతుంది? వాడికే అవుతుంది. ఎవరికి? వాడికే అయ్యేదేమిటి? అయ్యిందిగా. ఈ అవడం అవబోవడం ఇదంతా ఏమిటి మీరు అంటున్నది? స్పష్టంగా చెప్పని విషయం ఏమిటో? విషయం ఏమంటే తారకాసురుడు అతని సేనలోని రాక్షసులు హిమాలయ రాజ్యంలో ఉపద్రవం తెచ్చిపెట్టారు. అప్పుడేమో వీరభద్రుడు శివగణాల్లో కలిసి తారకారుణ్ణి పట్టుకుని తన్నారు. వాడేమో దయాభిక్ష కోరుతూ పడుతూ లేస్తూ పరిగెత్తసాగాడు. ఇందులో నవ్వడానికి ఏముంది? వాడు మహాబలుడు, దైత్యరాజు, శక్తివంతుడు, బలవంతుడట. పడుతూ లేస్తూ పారిపోయాడు. ఇతరుల రాజ్యంలోనికి అక్రమ పద్ధతిలో ప్రవేశించి అక్కడ ఉపద్రవం చేయడం, అశాంతిని ఉత్పన్నం చేయడం చివరికి దుష్పరిణామమే కలిగిస్తుంది. అవును, ఇప్పుడిది తారకాసుడికి కూడా తెలిసి వచ్చింది. మంచిదే. శివుని కృప వల్ల తారకాసురుడికి బుద్ధి వచ్చినట్టుంది. మనమంతా కూడా పరమేశ్వరునికి రుణపడి ఉండాలి. అవును, ఒప్పుకోవాలి. తప్పక ఒప్పుకోవాలి. పద్మనాభుడు భగవానుడు శ్రీ మహావిష్ణువుకు జయము. వైకుంఠాధిపతి శ్రీనాథుడు శ్రీపతి విష్ణు భగవానుడికి జయము. శ్రీహరి 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 శ్రీహరి. బ్రాహ్మణోత్తమ, తమరెవరు? ఎక్కడి నుంచి విచ్చేశారు? మేము తమకు ఎలాంటి సేవ చేయగలం? మేమెంతో దూరం నుండి వచ్చాం. మంచిది, అలసిపోయి ఉంటారు, విశ్రమించండి. లేదు, మేము ఒక గొప్ప సందేశాన్ని తీసుకువచ్చాం. ఎవరి సందేశం అది? ఎవరి కోసం? సందేశం తెచ్చిన వారిని ఒక ప్రతిహారిలా ప్రశ్నించడం ఉచితమేనా? సందేశం విశేషమైనది. అది కేవలం హిమవంతుడు, మైనారాణి కోసరమే. వెళ్ళు, వారికి వెంటనే తెలియజేయి. ఒక విశేష రాయబారి ప్రత్యేక సందేశం తెచ్చాడని చెప్పు. చిత్తం బ్రాహ్మణోత్తమ, మహారాజు ఆజ్ఞ పొంది ఇప్పుడే తిరిగి వస్తాను. శ్రీహరి 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 శ్రీహరి. హిమవంతుని పుత్రిక పార్వతి ప్రణామం స్వీకరించండి విప్రవర్య. సౌభాగ్యవతీ భవ. నీ మనోవాంఛ సిద్ధించుగాక. కోరిన వరుడు ప్రాప్తించుగాక. గోమాతను పూజించిన పిదప బ్రాహ్మణోత్తముల దర్శనం అతి శుభలక్షణం. భూసురోత్తమా, తమరు ఎవరికై వేచి ఉన్నారు? విచ్చేయండి. ప్రతిహారి మహారాజు ఆజ్ఞకే వెళ్ళాడు. మహారాజు ఆజ్ఞ? మా ఇంట్లోనైతే అతిథి దేవో భవ అనేది సాంప్రదాయం. పదండి బ్రాహ్మణోత్తమ, మహారాజు గారి ఆజ్ఞ అయింది. పదండి. విచ్చేయండి. పద్మనాభుడు భగవానుడు శ్రీ మహావిష్ణువుకి జయము. పద్మనాభుడు భగవానుడు శ్రీ మహావిష్ణువుకి జయము. వైకుంఠాధిపతి శ్రీనాథుడు శ్రీపతి విష్ణు భగవానుడికి జయము. శ్రీ విష్ణుదేవాయ నమః. శ్రీ విష్ణుదేవాయ నమః. శ్రీ విష్ణుదేవాయ నమః. శ్రీ విష్ణుదేవాయ నమః. రండి బ్రాహ్మణోత్తమ,
విష్ణుదేవాయ నమః విష్ణుదేవాయ నమః విష్ణుదేవాయ నమః విష్ణుదేవాయ నమః. ప్రణామం బ్రాహ్మణోత్తమ. నా నమస్సులు స్వీకరించండి బ్రాహ్మణోత్తమ. ఆయుష్మాన్ భవ. విచ్చేయండి బ్రాహ్మణోత్తమ. ఆశీనులు కండి. విష్ణుదేవాయ నమః విష్ణుదేవాయ నమః. ఆజ్ఞాపించండి భూసురోత్తమ. ఆజ్ఞలన్నీ ఆ విధాతవే. ఆయనే జగతిని రచించాడు. నేను కేవలం తమరి శుభనిమిత్తమై ఇక్కడికి వచ్చాను. నిస్సంకోచంగా చెప్పండి విప్రోత్తమ. తీర్థయాత్రలకని బయలుదేరాను. ఇక్కడ దాకా రావడంతోనే నీ పుత్రిక పార్వతి గురించిన ఆలోచన వచ్చింది. ఆలోచించాను, తీర్థయాత్రల ప్రయోజనం ఏమిటి? ధర్మము పరోపకారమే కదా. మరి పరోపకార కార్యం నుంచి విముఖుణ్ణి ఎందుకు అవ్వాలి అని తమ వద్దకు వచ్చేసాను. వెంటనే మాకు తమ అభిప్రాయం అర్థం కావటం లేదు. నా అభిప్రాయం అర్థం చేసుకోలేనిదేం కాదేమో అంతా. అతి సరళము స్పష్టమును. అయితే సూటిగా చెప్పండి భూసురోత్తమ. ఏం చెప్పదలుచుకున్నారు? గిరిశ్రేష్ఠ హిమవంత, నేను గురు వైష్ణవాచార్య బుద్ధిధనుడి యొక్క పరమ ప్రముఖ శిష్యుణ్ణి. ఈ గౌరవానికి గాను తమకు తమరి గురుదేవులకు మరోసారి ప్రణామం. మా గురువు గారి కృప వల్ల నాకు దివ్య దృష్టి ప్రాప్తించింది. నేను భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ప్రత్యక్షంగా చూడగలను. ఇది మా సౌభాగ్యమే. తమ వంటి దివ్య పురుషులు మా వద్దకు వేంచేసి దర్శనమిచ్చారు. నేను దర్శనమిచ్చే ఉద్దేశంతో రాలేదు. తమరిది, తమరి కుటుంబానిది, తమరి పుత్రిక పార్వతిది హితం కోరి ఇక్కడికి వచ్చాను. నేను విన్నదేమంటే తమరి పుత్రిక పార్వతిని శివుడు మోహింపజేశాడని, మొదట ఆమె చేత కఠోర తపస్సు చేయించాడు. తర్వాత ప్రసన్నుడై ఆమెను వివాహమాడ అంగీకరించాడట కూడా. అయితే బ్రాహ్మణోత్తమ, తమరి దివ్య దృష్టి ఇందులో అనర్థాన్ని పరికిస్తోందా? ఏమైనా అనుమానం ఉందా? కాస్త అనుమానం కాదు మహారాణి, అనుమానం కొండంతుంది. అంత అనర్థమే దేవి. వివరంగా చెప్పండి బ్రాహ్మణోత్తమ. చెప్పడానికి హెచ్చరించడానికేగా వచ్చింది. తమరు తమరి దివ్య సుందరి సులక్షణవతి అయిన కన్యను ఒక నిరాశ్రయుడు, కురూపి, ఆచరణహీనుడు, గుణహీనుడైన వరుడికి ఇవ్వకండి. లేకుంటే ఆమెతో పాటుగా తమరు కష్టాలు అనుభవించక తప్పదు. మరి తమరు అలా ఎందుకంటున్నారో బ్రాహ్మణవర్య? పరమేశ్వరుడు మహాదేవుడు. అందరూ దేవతలు భక్తి శ్రద్ధలతో ఆయనకు పూజార్చనలు చేసి ఆయన చరణాల వద్ద తలొగ్గుతారు. ఆయనను గనక తోలునాడితే, ఆయన్ని అవమానిస్తే మనిషి తానే అవమానితుడవుతాడు. అంటే పార్వతితో పాటుగా తమరు కూడా మోహంలో పడ్డారు రాజా. నేను అకారణంగా అంటున్నానా? నేను శివద్రోహినా, శత్రువునా ఆయనకు? నేనంటున్నది అసత్యం అంటారా? అసత్యాల మోహంలో పడ్డ వారందరికీ సత్యం కూడా అసత్యమే అనిపిస్తుంది. నా మాటలు మీకు అలాగే అనిపించవచ్చు. తమరి హితం కోరిన వాణ్ణి తమరు అసత్యవాది అంటారా? అలా కాదు విప్రోత్తమ. అలా కాకపోతే మరెలా? తమకు తెలియదా మరి ఆ శివుడు శ్మశానవాసి అని, బూడిద రాసుకుంటాడని, జటలను సర్పాలను ధరిస్తాడని, ఉమ్మెత్త వంటి మత్తుమందులను కూడా సేవిస్తాడని, సదా అటు ఇటు తిరుగుతుంటాడని? ఈ సత్యాల్ని చెప్పడం అనుచితమా? ఈ సత్యాల్ని వెల్లడించి తమను హెచ్చరించడం అనుచితమా? హెచ్చరించి ఇటువంటి అల్పుడితో తమరి పుత్రిక పార్వతి వివాహం తగనిదని చెప్పబోవడం అనుచితమా? ఉచితమే విప్రవర్య, ఉచితమే. తమరు మా హితం కోరేవారే కదా. మహారాణి, తమరు సత్యాన్ని తెలుసుకోగలిగారు. ఇంకా మహారాజులు కూడా తెలుసుకుంటే అందరికీ శుభమే కలుగును. బ్రాహ్మణోత్తమ, కానీ మరి అనే సందేహాలెంతో భయంకరమైనవి, బాధాకరమైనవి, వినాశకారకాలు. ఎవరైనా ఒక మారు కానీ మరి అనే భావాల జాలంలో చిక్కుకున్నారో మరి బయటపడలేరు. నిజమే విప్రోత్తమ. మరి మళ్ళీ అదే మాట. ఇలా ఆలోచిస్తుంటే తమకు శుభం కలగబోదు మహారాజా. సత్యాన్ని ఆశ్రయించండి, సత్యాన్ని. అలాంటి కురూపి, భయంకరుడు అయిన వరుడికిచ్చి తమ పుత్రిక వివాహం జరిపిస్తారా? ఎలాంటి తండ్రి మీరు? అతడి కులమేమిటో, తల్లిదండ్రులు ఎవరో, వయసెంతో తెలుసా?
సంప్రదాయాన్ని అనుసరించదలిచారా లేక శత్రుత్వం ఉందా మీ పుత్రికతో? వింటున్నారా? బ్రాహ్మణోత్తములు మన మంచికే చెప్తున్నారు. రాణి, తమరి మంచి కోరకపోవడానికి కారణమేముంటుంది మహారాణి? పరోపకార బుద్ధి గలవాణ్ణి గనుక నేను మీ ఇద్దరిని కోరేదేమంటే, ఈ సుకోమలి కన్యను అంతటి కఠోరుడికిచ్చి పెళ్లి చేసి ఆమెను నాశనం చేయకండి. బ్రాహ్మణోత్తమ, నేను చెప్పవలసిందేదో చెప్పేశాను. ఇంకా శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తాను. ఓ త్రిలోకనాథ, పార్వతిని రక్షించండి. శ్రీ విష్ణుదేవాయ నమః. శ్రీ విష్ణుదేవాయ నమః. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. పరమపిత బ్రహ్మదేవులకు, మా తల్లి సరస్వతికి తమ పుత్రుడు నారదుని ప్రణామాలు. నమః శివాయ. రా నారదా. నారదుడైతే వచ్చేశాడమ్మా. మరి కానీ ఇదేమిటి? ఇటీవల తమరిరువురు ధ్యానంలోనే మునిగి ఉంటున్నారే. సృష్టి రచనే స్తంభించినట్టుంది. అలా జరగడం సంభవమేనా? నీవేమో ముల్లోకాల్లోనూ సదా తిరుగుతూ ఉంటావు. నీకెక్కడా ఏది కొత్తగా కనిపించలేదా? కొత్తగానా? కొత్త సంఘటనలా? కొత్త సంఘటనలు లేవు, కానీ దుర్ఘటనలు మాత్రం కానవస్తున్నాయి. కొత్తగా ఏమీ జరుగుతున్నట్టు లేదు. ఇలా ఎందుకు అవుతోంది? ఇది అడగటానికే నేను ఇక్కడికి వచ్చానమ్మా. నారద, నీవు దేవర్షివై ఉండి కూడా అబద్ధాలు చెబుతున్నావా? ప్రశ్నలో అబద్ధమే ఉంది పరమపిత. నేను మాత్రం కేవలం నా కుతూహలం వెలుగుచ్చాను. నేను గనక అబద్ధం చెప్పి ఉన్నా కూడా అది లోక కళ్యాణం కోసమే అనుకోండి. కానీ తమ ఎదుట అబద్ధం చెప్పే సాహసం నేను చెయ్యను లేను, ఆ పాపాన్ని కొడిగట్టను లేను. అయితే ఇది నిజమా కాదా? నీవిప్పుడు ఇక్కడికి సృష్టి కొత్త మలుపుల కోసం కాక శివుని విచిత్ర మహిమల గురించి, మేనారాణి భ్రమ గురించి తెలుసుకోవడానికి వచ్చావు కదూ? సృష్టి కొత్త మలుపులు తెలుసుకున్నాక నేను ఆ విషయం కూడా తప్పక అడిగేవాణ్ణి పరమపిత. కానీ నిజం చెప్పాలంటే శివమహిమల వల్ల సృష్టి రచనలో అడ్డంకులు కలుగుతున్నాయి. లేదు నారద, ఇది నిజం కాదు, నీ భ్రమయే. శివమహిమ వల్ల రచనా కార్యం ఆగదు, శుభం కలిగే ప్రేరణ లభిస్తుంది. నారాయణ నారాయణ. పరమపిత, అయితే మాటిమాటికి శివుడు మైనారానికి పరీక్షలు పెట్టి పార్వతి వివాహానికి ఆలస్యం చేస్తున్నారే? మధ్య ఘడియకై నిరీక్షణను జ్ఞానులు, ధైర్యమని. తొందరపాటు వల్ల కలిగే కలవరంతో అజ్ఞానులు ఆలస్యమని అంటారు నారద. భౌతిక రూపంలో ఆలస్యం జరిగినా జరగకుండా శివుడు ఏది చేసినప్పటికీ శుభం కోసమే చేస్తారు. పరమపిత, పార్వతి దృఢనిశ్చయం, మైనారాణి మొండితనము, పరమేశుని పరీక్షలతో పాటుగా ఈ మహిమల అంతిమ పర్యవసానము, పరిణామం ఎటువంటివి? విన్నావుగా నారద, శివమహిమల పరిణామం సదా శుభకరమే కదా. శివుడంటేనే శుభమని అర్థం. శివభక్తులైన వారు ఈ సత్యాన్ని చాలా బాగా ఎరుగుదురు. శివమహిమల వల్ల ఏది జరిగినా, జరుగుతున్నా, జరగబోయినా అది తప్పకుండా శుభప్రదమే. అందువల్లనే శివభక్తులు ఎన్నడూ పరమేశుని మహిమల గురించి ఏమీ శంకించరు. ధన్యుణ్ణయ్యాను, ధన్యుణ్ణి. పరమపిత బ్రహ్మదేవుల సరస్వతీదేవి నోట శివమహిమల గురించి తెలుసుకుని ధన్యుణ్ణయ్యాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ. ఓం నమః శివాయ.
మహారాణి మైనా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు. శివుడు నాకు నచ్చ చెప్పమని మిమ్మల్ని పంపారు కదా. కానీ నాకు నచ్చ చెప్పడం అసంభవం. ఎందుకంటే నాకు సమ్మతం లేదంటే సమ్మతం లేదు. నేను నా నిర్ణయం మార్చుకోను, ఇక మార్చుకోలేను కూడా. మైనారాణి, నీ నిర్ణయం కూడా ఉచితమే, పట్టుదల కూడా మంచిదే. కానీ నీ పుత్రికపై ప్రేమ కొద్దీ దుష్ప్రవర్తన ఉచితము కాదు, మంచిది కాదు. ఉద్వేగంలో నీవు మన అతిథి సత్కారాలనే మరిచావు. మనకు ఆదరణీయులు పూజ్యులైన వారికి సముచితంగా స్వాగతమైనా ఇవ్వలేదు నువ్వు. క్షమించండి ఋషివర్యులారా, నిజమే. పుత్రికా వ్యామోహము వల్ల తప్పైపోయింది నా వల్ల. తప్పులు దేవతలు కూడా చేస్తారు. చింతకు కారణం అది కాదు. మరేమిటంటే ఎక్కడ నీ కుమార్తెపై వ్యామోహం తగ్గిపోతుందోనని మేము దాన్ని పెంపొందించడానికి వచ్చాం. అంటే నీకు కుమార్తెపై వ్యామోహం, కుమార్తె మదిలో శివుడున్నాడు. కానీ నీ మది శివుణ్ణి ఆమోదించడం లేదు. ఎలా ఆమోదించాలి? ఎందుకు ఆమోదించాలి? మరి నీ కుమార్తె మనసు శివుణ్ణి ఎందుకు నిరాకరించాలి? నిరాకరించాల్సిందే. అది నా కుమార్తె. తన తల్లి మాట కూడా లక్ష్య పెట్టదా? నేను తన కన్న తల్లిని కదా. ఎవరి మాట వినాలి? తల్లిదా? తనకు కేవలం జన్మనిచ్చిందనా? లేక ఆ సత్యానిదా? అది సృష్టి ఆది నుంచి ఆమె వెంట ఉన్నదే, ఎప్పటికీ వెంట ఉండేదే. విధి విధానంలో శివపార్వతుల వివాహం నిశ్చయమే. బాహ్య రూపంలో నీకు స్త్రీ పురుషులుగా కనపడుతున్నవారు మూల రూపంలో శివుడు శక్తియే. శివశక్తులా? అవును. నీవు కేవలం బాహ్య రూపాలనే చూస్తూ ఉంటే సత్యం కూడా మరుగున పడి కనిపించదు. కానీ బాగా తరిచి చూస్తే నిజం కూడా తెలిసి వస్తుంది. నేనెప్పుడు చూశాను బాహ్య రూపాలను? శివుని పట్ల విముఖత ఆయన అనేక బాహ్య రూపాల వల్ల కలగలేదా? నటుని రూపంలో చూశావు. కైలాసంలో శివుడు వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చారు. మీ భవనానికి వైష్ణవ బ్రాహ్మణ రూపంలో. ఇదంతా చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఎంతో అవసరం ఉంది. పరమేశ్వరుడు నీకొక విశేష సత్యాన్ని తెలియజెప్పకోరారు. బాహ్య రూపం అని అనేది ఎంత గొప్పది, అందమైనది, ఆకర్షణీయమో అయినా లోపల అది అంతా శూన్యమే అయితే అది మంచిది కాజాలదు. ఇందుకు విరుద్ధంగా బాహ్య రూపం గొప్పది కాక అందము ఆకర్షణ లేనిదైనా లోపల సుగుణాలు, ప్రతిభ, సుస్వభావము ఇటువంటి సంపదలన్నీ ఉంటే అది శ్రేష్టము, శ్రేయస్కరము కాగలదు. నీ ద్వారానే ఆ పరమేశ్వరుడు సంపూర్ణ జగతికి ఈ సందేశాన్ని ఇవ్వదలిచారు. రూపం కాదు, గుణాలు, మంచి ఉద్దేశ్యాలే నిలుస్తాయని, శుభప్రదమని. తమరు చెప్పేది నిజమేననిపిస్తోంది. నేను అబద్ధం ఎందుకు చెబుతాను? నీవు నీ కుమార్తె వివాహం సుఖ సంపదలతో తొలుతూగే రాజకుమారునితో చేయదలుచుకున్నావు. కానీ సుగుణాలను ప్రేమించే నీ కుమార్తె అతని స్వభావంతోనూ గుణాలతోనూ సంతృప్తి చెందక బాధపడితే నీకిక ఆనందం ఏముంటుంది? నీ కుమార్తె బాధపడితే నీవు బాధపడవంటావా? విధాత దయ వల్ల అలా జరగకూడదు. అయితే భగవంతుని సూచనలలో దాగి ఉండే సందేశాన్ని గుర్తించి దాన్ని ఆమోదించు. నీకు కుమార్తెంటే వ్యామోహం, ఆమెకి శివుడంటే మోహం. అందుకని నీ కుమార్తె హితం కోరి నీవు కూడా శివుని పట్ల మంచి భావాలు కలిగి ఆయనని అల్లుడిగా ఆమోదించు. మేము శివ వివాహానికై మార్గశిర శుక్ల త్రయోదశి ముహూర్తంగా నిర్ణయించాము. శుభాకాంక్షలు మైనారాణి. కుమార్తె వివాహానికి ముహూర్తం కూడా పెట్టేశారు. ఇక చెప్పు, ఏమంటావో మరి? ఇంకా చెప్పేందుకేముంటుంది? మీరంతా ఎలా మంచిదంటే అలాగే. దేవతలది ఇదే కోరిక. ఇంతకు ముందే అరుంధతి దేవి చెప్పిన మాటలతో ఏకీభవిస్తున్నా. మీ ఏకీభావం అందరికీ సంతోషాన్ని,
శుభాన్ని చేకూరుస్తుంది మైనారాణి. ఇంక చేయవలసిందల్లా శీఘ్రమే గర్గరిషి ద్వారా పరమేశ్వరునికి వివాహానికి ఆహ్వానం పంపించవలసి ఉంది. అవశ్యం దేవి, అవశ్యం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. ప్రభో ప్రాణనాథం విభో విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భూతభవ్యేశ్వరం భూతనాథం శివం శంకరం శంభోమీశానమీడే. రండి గర్గఋషి, కైలాసానికి స్వాగతం. పరమేశ్వరునికి జయము పరమశివునికి జయము. నేటి జయ జయధ్వానాలు అట్టహాసంగా ఉన్నాయి. అవును పరమేశ, నేను హిమవంతుడి రాజపురోహితుడు. సప్తఋషులతో సంప్రదించిన పిమ్మట ఆయన తమతో పార్వతీదేవి వివాహానికి శుభముహూర్తం నిర్ణయించారు. కైలాసపతి భక్తవత్సలుడు పరమశివునికి జయము. దేవాది దేవుడు పరమేశ్వరునికి జయము. పర్వతరాజు హిమవంతునికి జయము. చరాచరపతి శివశంకరునికి జయము. హిమవంతుడు మేనారాణి పక్షాన పూజలు ఆహ్వానము అందుకోండి. మార్గశిర శుక్ల త్రయోదశి దినాన తమరు ఊరికి వచ్చి పార్వతీదేవి పాణిగ్రహణ చేయడానికి హిమాలయ భవనానికి విచ్చేయండి. భక్తవత్సలుడు పరమేశ్వరునికి జయము. దేవాది దేవుడు పరమేశ్వరునికి జయము. భక్తవత్సలుడు శివశంకరునికి జయము. త్రిలోకనాథుడు శివశంకరునికి జయము. నారాయణ నారాయణ. ఋషివర్య, తమరు పరమేశ్వరునితో పార్వతీదేవి వివాహానికి తొలి పర్వం ప్రారంభించి అతి శుభప్రదమైన మహత్కార్యం చేశారు. దేవర్షి, నేను కేవలం హిమవంతుని కోరికకు ఆకారాన్నిచ్చి నా విధి నిర్వర్తించాను. ఋషివర్య, ఈ విధిని నిర్వర్తించి తమరు పరమేశ్వరునితో పార్వతి వివాహానికి నిరీక్షణను పూర్తి చేశారు. ఈ జగత్తంతా ఆనంద ఉత్సాహాలతో నిండిపోతుంది. దేవతల ఉత్సాహానికి అవధులే ఉండవు. లోకాలన్నీ శీఘ్రమే తారకాసురుని అత్యాచారాల నుండి విముక్తమవుతాయి. విధి విధానం తన కార్యాన్ని తప్పక నెరవేరుస్తుంది దేవర్షి. భక్తవత్సల, ఇక ఈ పురోహితునికి సెలవివ్వండి. ఓ పరమేశ, నేడు ప్రపంచానికి అతి శుభప్రదము ఆనందదాయకము కూడా. నారద, నీవొచ్చినప్పటి నుంచి శుభము సంతోషము అనే వల్ల వేస్తున్నావు. నీ వాణిలో వీణలో సుస్వరాలే వినవస్తాయి. కానీ కర్మక్షేత్రంలో కనుచూపు మేరలో కూడా నీవు కానరావే. ప్రభు, తమరు అంటున్నదేమిటి? మరేం లేదు, కేవలం మాటలేనా? చేసేది ఏమైనా ఉందా? ప్రభు, ఏం చెయ్యాలి? ఆజ్ఞాపించండి. ఆజ్ఞాపిస్తేనే చేస్తావా? నీకు చెయ్యాలని లేదా? ప్రభు, కార్యం తెలియాలి కదా. ఏం చేయమంటారు? అంటే ఏం చేయాలో చెబితే
అప్పుడు చేస్తావా? ఇప్పుడేగా గర్గర్షితో అంటున్నావు ఆయన శివపార్వతుల వివాహపు తొలి పర్వం ప్రారంభించారని అన్నావా లేదా? అవునవును, అవశ్యం అన్నాను. ఇక ద్వితీయ పర్వాన్ని నీవు ప్రారంభించు. అర్థమైంది ప్రభు, అంతా అర్థమైంది. ఇదిగో పెడుతున్నాను ద్వితీయ పర్వాన్ని ప్రారంభించడానికి. కాస్త చెప్పి వెళ్ళు. ఈ పర్వాన్ని ఏ విధంగా ఆరంభిస్తావు? నారాయణ నారాయణ, తమరి దూతనై పరమపిత బ్రహ్మదేవులకు, శ్రీ మహావిష్ణువుకు, దేవేంద్రునికి, దేవతలందరికీ, ఋషులందరికీ, అందరికీ కూడా తమరి వివాహ విషయం చెప్పి వారిని వివాహానికి రమ్మని నివేదించి ఆహ్వానిస్తాను. వారిని సంతోషపెడతాను పరమేశ. నారాయణ నారాయణ. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. అరేరేరేరేరే, నేను ఎందుకు భూలోకానికి వెళ్తున్నాను? నేను స్వర్గానికి వెళ్ళి దేవతలకు చెప్పాలి కదా. శివపార్వతుల వివాహపు సమాచారం విని అందరికన్నా సంతోషించేది దేవతలే కదా. అందుకని వారినే ప్రప్రథమంగా ఆహ్వానించి సమాచారం చెప్పడం బాగుంటుంది. పదనారదా, అందరికన్నా సంతోషించేది దేవతలేనా? నిశ్చయంగా ఆ దేవతలే మరి. నారాయణ నారాయణ. దుష్టుడు తారకాసురుని వల్ల దేవతలే అందరికన్నా కష్టాల్లో ఉన్నారు. శివపార్వతుల వివాహం జరిగాక వారికి పుట్టబోయే పుత్రుడు దేవతల పరమశత్రువు తారకాసురుని వధిస్తాడు. అందుకే నేను మొట్టమొదటగా దేవతల వద్దకు వెళ్ళాలి. ఆగు. నారాయణ నారాయణ. నీవు వెళ్ళాలనుకుంటే వెళ్ళవలసింది మా స్వామి వద్దకు. కానీ నీవు ఎవరు? నేను మేఘాసురుణ్ణి, మహాబలి తారకాసురుని సేనాపతిని. ఇప్పుడు తెలిసిందా నేనెవరినో? ఇప్పుడు ఇది కూడా చెబుతాను, నిన్ను ఎందుకు పట్టుకున్నాను. నీలాంటి పిలక స్వాములు మా స్వామి మహాబలి తారకాసురుణ్ణి వధించే కుతంత్రం చేస్తున్నారు. అందుకే నిన్ను పట్టుకున్నాను. ఇక నీవు మా స్వామి అయిన మహాబలి తారకాసుని ఎదుట వెళ్ళి నిలవాలి. అందుకే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పద. నారాయణ నారాయణ, వద్దొద్దు, నన్ను వదిలిపెట్టు. వెళ్ళాల్సిందే. పదనారద, తారకాసుని చూసి వద్దాం. అనుకున్నది చెప్పేద్దాం. నారాయణ నారాయణ. పద మా స్వామి తారకాసుని వద్దకు. పద.